రాగల 24 గంటల్లో హైదరాబాద్ నగరంతో పాటుగా సంగారెడ్డి, దాంతో పాటుగా తిరుపతి, నెల్లూరు, అలానే మనకు సెంట్రల్ ఏపీలో అంటే విజయవాడ, దాంతో పాటుగా గుంటూరుతో పాటుగా మనకు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఉత్తర బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం చాలా బలంగా కొనసాగుతోంది. రాగల మనకు 24 గంటల్లో విండ్ ప్యాటర్న్లో ఒక్కసారి మనం చూసినాము అంటే మార్పులు అనేవి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము ఆల్టిట్యూడ్ని అప్ టు ఒక 850 హెచ్పిఏ వరకు మనం పెట్టుకున్నాము అంటే ఇక్కడ మనకు క్లియర్గా అల్పపీడనం అనేది కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతం తీసుకున్నామంటే మనకు ఒక బలహీనమైన అల్పపీడనం వచ్చేసి ఇప్పుడు బలపడి మెల్లగా మనకు ఉత్తర బంగాళాఖాతంలో నుంచి మెల్లగా లోపలికి ఉన్న ప్రాంతమైన సెంట్రల్ ఇండియాలోకి ప్రవేశిస్తోంది. దీని వలన మనకు తెలుగు రాష్ట్రాలలో పక్కన మనకు పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఉంటున్న మాయిశ్చర్ అంతా మెల్లగా మన లోపలికి అంటే మన రాష్ట్రంలోకి అలానే తెలంగాణ రాష్ట్రంలోకి బాగా స్ట్రాంగ్గా లోపలికి రావడం అనేది జరుగుతోంది. దీని వలన మనకు విస్తారంగా అక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి. మనము ఇప్పుడు ఈరోజు వీడియో తీస్తున్న సమయం 15 ఆగస్టున వీడియో తీస్తున్న సమయంలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు పడుతుంది. ఇది రేపు మనకు కాస్తంత బలపడి కాస్తంత మనకు వర్షాలు అనేవి సెంట్రల్ ఏపీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని పలు మధ్య భాగాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ఇక్కడ మనకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు రాగల ఒక 24 అవర్స్లో కనిపిస్తోందండి. అలానే మనం ఒకసారి రాగల 10 డేస్ ఫోర్కాస్ట్ తీసుకున్నా కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా అయితే వర్షాలు కనిపించడం లేదు. కానీ మనకు నంద్యాల, కర్నూలు ఇలాంటి ప్రాంతాలు తీసుకున్నామంటే కొంచెం మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. దాంతోపాటుగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అనేవి కాస్తంత విస్తారంగా ఉండే అవకాశాలు రాగల 10 రోజులలో మనకు కనిపిస్తోంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా సెంట్రల్ ఏపీలో అంటే విజయవాడ కావచ్చు, దాంతోపాటుగా మనకు అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు రాగల 10 రోజులలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కమెంట్స్ని చూద్దాము. కమెంట్స్లో వచ్చేసి ఏంటంటే ఐఓడి పాజిటివ్లో ఉందా లేదా నెగటివ్లో ఉందా అని అడిగినారు. అంటే ఐఓడి అంటే ఏంటి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్. ఇప్పుడు మనకు ఎల్ నినో అంటే పసిఫిక్లో ఏర్పడుతుంది. అది పసిఫిక్లో జరిగిన ప్రక్రియ. దాని వలన మనకు ప్రభావం మాత్రమే ఉంటుంది. కానీ ఇండియన్ ఓషన్ డైపోల్ వలన ఒక ప్రభావం ఒక్కటే కాదండి, డైరెక్ట్ ఇంపాక్ట్ డైరెక్ట్గా మన మీదనే మనకు చూపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి పసిఫిక్లో మనకు ఎల్ నినో అనేది బలంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ తీసుకున్నామంటే అంటే ఇక్కడ మనకేమంటే ఇండియన్ ఓషన్ డైపోల్ తీసుకున్నామంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అంటే న్యూట్రల్గా ఉంది. అంటే రెండు వైపులా చూసినామంటే ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఎక్కడ మనకు ఎక్కువగా అంటే ఇక్కడ చూసినామంటే ఈ విధంగా ఎక్కువగా మనకైతే లేదు, కానీ ఈ విధంగా చూసినామంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ప్లస్ ఏమంటే అరేబియా సముద్రం కొంచెం చల్లగా ఉంది. అంటే నా యొక్క ఉద్దేశం ప్రకారం ఇక్కడ మనకు నెగటివ్ ఐఓడి అనేది మనకు కొనసాగుతుంది ప్రస్తుతానికైతే. కానీ దాని వలన మనకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా వర్షాలు అనేవి తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ కొంచెం పాజిటివ్ అంటే ఈ నెగటివ్ ఐఓడి అనేది కొంచెం ఉంది కాబట్టి ఇక్కడ బంగాళాఖాతంలో వచ్చే అల్పపీడనాలు వెంటనే మనకు వాయుగుండాలుగా మారి మనకు పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది. కానీ మన రాష్ట్రం మీదుగా మనకు బలహీనంగా రావడం లేదు. కాబట్టి వర్షాలు అనేవి మనకు తక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో మనం ఒక 4-5 వారాలు తీసుకున్నా కానీ తక్కువగా ఎందుకు ఉంటున్నాయి అంటే ఉన్న అల్పపీడనాలన్నీ పైకి వెళ్తున్నాయి కాబట్టి, ఉన్న అల్పపీడనాలన్నీ మనకు ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది కాబట్టి మన రాష్ట్రం వైపుగా ఏది రావట్లేదు. కాబట్టి ఈ విధంగా పరిస్థితి అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. అలానే ఇంకొకరు కూడా అడిగినారు, రబీ కోసం సెప్టెంబర్, అక్టోబర్లో కడపలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా అనేసి. సో ప్రస్తుతానికైతే ఏంటంటే మనం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో మనము ఓవరాల్గా మనము ఒకసారి వర్షపాతం చూసినాము అంటే ఆంధ్ర మొత్తం అంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర మినహాయించి అంటే తిరుపతి, నెల్లూరు, దాంతోపాటుగా వచ్చేసి తిరుపతి, నెల్లూరు జిల్లాలు మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలో సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ నినో ప్రభావం ఉండగా మనకు ఈ యొక్క నెగటివ్ ఐఓడి అనేది మెల్లగా తగ్గిపోయి పాజిటివ్ ఐఓడి అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వర్షాలు అనేవి కొంచెం తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. మనము 2015 తీసుకున్నాం, చెన్నై ఫ్లడ్స్ వచ్చింది. అప్పుడు మనకు ఎల్నినో యొక్క తీవ్రమైన ఎల్నినో అనేది మనకు దాల్చింది. అలానే 1997లో కూడా తీవ్రమైన ఎల్నినో ఉన్నప్పుడు కూడా మనకు మంచి వర్షాలు అయితే పడ్డాయి. దాంతోపాటుగా 2002లో కూడా మనకు మంచి వర్షాలు అయితే
నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అయితే చాలా బాగా విస్తారంగా పడింది. అలాంటి ప్యాటర్న్లోనే ఈసారి మనకు నార్మల్ టు అబోవ్ నార్మల్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు అయితే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే కనిపిస్తుంది. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలు, తెలంగాణ కావచ్చు, లేకపోతే రాయలసీమ జిల్లాల్లోని మిగిలిన భాగాలు కావచ్చు, అలానే వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈ సీజన్ మొత్తంలో మనకు కనిపిస్తుంది. అంటే నవంబర్ దాకా తీసుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ఉంది. డిసెంబర్లో కొంచెం మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపిస్తున్నట్లుగా వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నవంబర్ రబీ సీజన్లో మనకు సాధారణం కంటే తక్కువగా ఉండే వర్షాలు మాత్రమే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే మనకు 16 ఆగస్టు అంటే ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం అందరూ మంచిగా జరుపుకుంటున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మంచిగా జరుపుకోవాలి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని. దాంతోపాటుగా 16 ఆగస్టున మనకి ఏ విధంగా వర్షపాతం ఉంటుందనేది ఒకసారి చూద్దాము. ఏంటంటే మనకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా కొన్ని స్పాషింగ్ షవర్స్ ఉండే అవకాశాలు రాత్రి సమయంలో కనిపిస్తుంది. అది మెల్లగా చెన్నై వైపుగా వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే మనకు గుంటూరు, విజయవాడ, పల్నాడు, బాపట్ల, దాంతోపాటుగా వచ్చేసి కృష్ణా జిల్లాలతో పాటుగా తాడేపల్లిగూడెము, అలానే మనకు వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ బెల్ట్లో కొంచెం మనకు అర్ధరాత్రి సమయంలో కొన్ని వర్షాలు తెలంగాణ రాష్ట్రం నుంచి లోపలికి దిగువన వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది. సో ఆంధ్రాలో ఇలాంటి ప్రాంతంలో మాత్రమే ఉంది. అనంతపురం, సత్యసాయి, దాంతోపాటుగా అన్నమయ్య జిల్లాల్లో మాత్రం చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు రాగల 24 గంటల్లో కనిపిస్తున్నాయి. సో అంతగా మనకి ఈ ప్రాంతంలో అయితే లేదు. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అలానే సెంట్రల్ ఏపీలో కొన్ని ప్లేసెస్, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నామంటే హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతం అంటే సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ మనం కొన్ని వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే అంటే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, దాంతోపాటుగా వచ్చేసి మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో మనము అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ విస్తారంగా అయితే ఎక్కడ వర్షాలు చూసే అవకాశాలు లేవు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు పడే వర్షం చాలా తక్కువగానే కనిపిస్తుంది. చాలా లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే మనం వర్షాలు చూస్తున్నాము. కానీ 17 ఆగస్టుకి కొంచెం మనకు వర్షం కొంచెం సాధారణంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒకటి హైదరాబాద్ సైడ్లో కొంచెం వర్షాలు పెరిగే అవకాశాలు 17 ఆగస్టున మనకు ఖచ్చితంగా అయితే కనిపిస్తున్నాయి. అంటే వెదర్ మోడల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు కనిపిస్తున్నాయి. అంటే కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య, అలానే చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొంచెం విస్తారంగా, నెల్లూరులో, అలానే వచ్చేసి ప్రకాశం జిల్లాతో పాటుగా సెంట్రల్ ఏపీలో కూడా కొన్ని ప్లేసెస్లో మనం వర్షాలు చూస్తున్నాము. అంటే ఈ మొత్తం ప్రాంతంలో వర్షాలు అనేవి బాగా కనిపిస్తుంది. కానీ నా యొక్క అనుభవం ప్రకారం సెంట్రల్ ఏపీ కావచ్చు, కొంచెం నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతంలో కొంచెం తక్కువగానే వర్షాలు ఉంటుంది. కానీ తిరుపతి, చిత్తూరు, అలానే కొంచెం రాయలసీమలో ఉన్న ఇంటీరియర్ పార్ట్స్లో అయితే అంటే అన్నమయ్య జిల్లా కావచ్చు, వైఎస్ఆర్ కడప కావచ్చు, లేకపోతే మనకు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కొంచెం మనకు వర్షాలు ఉండే సూచనలు 17 ఆగస్టున కనిపిస్తుంది. ఇది రైతులకు కొంచెం మనకు బెనిఫిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా మనం తీసుకున్నామంటే ఎల్ నినో యొక్క ప్రభావం వలన వర్షాలు అనేవి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఎక్కువగా మనకైతే వర్షాలు అనేవి లేవు. దాంతోపాటుగా పాజిటివ్ ఐఓడి కాకుండా నెగిటివ్ ఐఓడి కాకుండా మధ్యలో ఉంది కాబట్టి ఎల్ నినో యొక్క ప్రభావాన్ని ఎక్కడా మనకు అడ్డుకట్ట లేకుండా డైరెక్ట్గా ఎల్ నినో ప్రభావం అనేది ఉంది. కానీ ఎల్ నినో తరహా వాతావరణ పరిస్థితిలో ఎప్పుడు చూసినా మనకు బంగాళాఖాతంలోని ఉత్తర భాగాల వైపుగానే మనకు అల్పపీడనాలు వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి ప్రక్రియ అయితే మనకు కొనసాగుతుంది. కాబట్టి ఉత్తర ఈశాన్య భారతదేశం కావచ్చు, తూర్పు భారతదేశంలో మనకు అధికంగా వర్షపాతం అనేది ప్రస్తుతానికి నమోదవుతున్నది. కానీ రాగల రోజులలో వచ్చేసి మనకు ఆంధ్ర, తెలంగాణ వైపుగా ఏదైనా వస్తుందా అంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంది.
దాంతోపాటుగా రాగల 2 రోజుల ఫోర్కాస్ట్ తీసుకున్నాము అంటే 16వ తారీఖున తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. 15వ తారీఖున కొంచెం మనకు ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనకు రాయలసీమ జిల్లాల్లో కొంచెం వర్షాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో కూడా 15వ తారీఖున కాస్తంత వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. సెంట్రల్ ఏపీలో కేవలం మనకు రాత్రి నుంచి అర్ధరాత్రి మధ్యలోనే మాత్రమే వర్షాలు పడుతుంది. కాబట్టి రైతులు ఎలా దీన్ని తీసుకోవాలా అంటే, రైతులు వచ్చేసి ప్రస్తుతానికి వర్షపాతం సరిగ్గా లేదు కాబట్టి నీటి సమస్యలు అనేవి ఉంటున్నాయి అని కొంతమంది చెప్తున్నారు. ఈ నీటి సమస్యలు ఇంకా కొంచెం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రణాళిక వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ తోటి రైతులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనకు వర్షాలన్నీ ఒకసారి ప్యాటర్న్ చూసినాము అంటే సాయంకాలం నుంచి మెల్లగా మొదలవుతున్నాయి. ఎప్పుడో మనకు మధ్యాహ్నం సమయం కావచ్చు, తెల్లవారుజామున ఎప్పటిలాగా మన ఋతుపవనాలలాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. సాయంకాలం నుంచే వర్షాలను మొదలవుతున్నాయి కాబట్టి పంటలకు కావాల్సిన చర్యలు సాయంకాలం నుంచి చేపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అండి మొత్తం మీద మనము మాట్లాడుకోవాల్సిన విషయము. అలానే వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. దాంతోపాటుగా ముఖ్యమైనది ఇప్పుడు కమ్యూనిటీ ఛానల్ కూడా మనము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏమంటే కమ్యూనిటీ అంటే ఏంటంటే మనకు సబ్స్క్రిప్షన్ అంటే చాలా మినిమల్ సబ్స్క్రిప్షన్ ఫీస్లో వచ్చేసి కొంతమందికి సేవలు అందించాలా అంటే అదనంగా సేవలు అందించి ఆ ఫోర్కాస్ట్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను డైరెక్ట్గా దీనిలో పోస్ట్ చేస్తాను, అంటే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ వస్తాను. సో ఎవరికి లాభ నష్టాలు ఎవరికి కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే విధంగానే చేస్తున్నాను. కాబట్టి రేపు కొంచెం ఆ లైవ్ సెషన్ తీసుకునే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తుంది. ఆ లైవ్ని నేను మళ్ళీ సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు వీళ్ళు చూసుకొని దాన్ని అందరికీ షేర్ చేస్తారండి. దాంతోపాటుగా స్పెషల్ అప్డేట్స్ అనేవి తరచూ వస్తూ ఉంటుంది. సో ఇక మీద నుంచి ఇంకా యాక్టివ్గా ఉండే అవకాశాలు ఏపీ వెదర్మ్యాన్ నుంచి కనిపిస్తుందండి.